హలో మహాభారతం ఈ పేరు వినగానే మనందరికీ వెంటనే గుర్తొచ్చేది ఒక మహాసంగ్రామం, ఎన్నో తరాల సుదీర్ఘమైన కథ, అవునా? మరి అంత పెద్ద కథ అసలు ఎక్కడ, ఎలా మొదలైంది? ఈరోజు ఈ విశ్లేషణలో ఆ మహాభారత మూలాలను ఒక క్రమపద్ధతిలో చాలా ఆసక్తికరమైన విజువల్ జర్నీ ద్వారా తెలుసుకుందాం. రండి, ఈ అద్భుతమైన ప్రయాణంలోకి వెళ్దాం. ముందుగా మనం ఒక విషయం ఆలోచించాలి. ఒక తండ్రికి పెళ్లి చేసుకోవాలని పుట్టిన చిన్న కోరిక ప్రపంచంలోనే కనీవీని ఎరుగని అతిపెద్ద కురుక్షేత్ర యుద్ధానికి దారితీసిందని మీకు తెలుసా? వినడానికి కొంచెం ఆశ్చర్యంగా ఉంది గదూ. అసలు ఆ కోరిక వల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. ఈ కథను మనం ప్రధానంగా ఒక 5 ముఖ్యమైన దశలుగా చూద్దాం. అవేంటంటే కురువంశం మరియు భీష్ముని ప్రతిజ్ఞ, ఆ తర్వాత పాండవులు కౌరవుల జననం, దానికి కొనసాగింపుగా లక్క ఇల్లు దహనం, తర్వాత ద్రౌపదీ స్వయంవరం, ఇక చివరగా ఇంద్రప్రస్థం మరియు నారదుని నియమం. దేనికదే చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ముందుగా మొదటి దశ. అసలీ కురువంశం కథ భీష్ముడి ప్రతిజ్ఞతో ఎలా మలుపు తిరిగిందో చూద్దాం. ఇక్కడ ఈ టైంలైన్ గమనించండి. ఇది కురువంశం యొక్క పునాది. మొదటి తరం చూస్తే శంతన మహారాజు సత్యవతిని ప్రేమించడం. ఆ తర్వాత రెండో తరంలో తండ్రి కోసం దేవవ్రతుడు చేసిన గొప్ప ప్రతిజ్ఞ. మూడో తరం వచ్చేసరికి ధృతరాష్ట్రుడికి కళ్ళు లేకపోవడంతో తమ్ముడైన పాండురాజు సింహాసనమెక్కడం. ఆ తర్వాత నాలుగో తరంలో ప్రజలందరికీ ఇష్టుడైన పాండురాజు కొడుకు ధర్మరాజు యువరాజు కావడం. ఇదంతా ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉందో చూశారా? ఇందులో మనం ముఖ్యంగా మాట్లాడుకోవాల్సింది దేవవ్రతుడు గురించి. తన తండ్రి శంతనుడు సత్యవతిని పెళ్లి చేసుకోవటం కోసం ఏమాత్రం ఆలోచించకుండా జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతానని ఒక భీకరమైన ఒక భయంకరమైన ప్రతిజ్ఞ చేశాడు. అందుకే అతనికి భీష్ముడు అని పేరొచ్చింది. ఆ పితృభక్తికి మెచ్చి శంతనుడు భీష్ముడికి స్వచ్ఛంద మరణం తను కోరుకున్నప్పుడు మాత్రమే మరణం వచ్చే వరాన్ని ఇచ్చాడు. అద్భుతం కదూ! ఇక మనం రెండో దశకు వద్దాం. అదే పాండవులు మరియు కౌరవుల జననం. ఈ పట్టిక చూస్తే మీకొక విషయం క్లియర్గా అర్థమవుతుంది. సత్యవతి కుమారులు చనిపోయాక వంశం ఆగిపోకూడదని ఆమె వ్యాస మహర్షిని ప్రార్థించింది. దేవరన్యాయం ద్వారా ఆయన అనుగ్రహంతో ఏం జరిగిందంటే, వ్యాసుడిని చూసి అంబిక భయంతో కళ్ళు మూసుకోవడంతో అంధుడైన ధృతరాష్ట్రుడు పుట్టాడు. కళ్ళు లేవు కాబట్టి అతను రాజ్యానికి అనర్హుడయ్యాడు. ఇక అంబాలిక భయంతో పాలిపోవడం వల్ల పాండురోగి అయిన పాండురాజు పుట్టాడు, రాజయ్యాడు. కాని అత్యంత భక్తితో సేవించిన ఒక దాసికి మాత్రం సంపూర్ణ ఆరోగ్యవంతుడైన విదురుడు పుట్టాడు. అతను చాలా తెలివైన మంత్రి అయ్యాడు. ఇది భవిష్యత్తులో రాబోయే వారసత్వ పోరుకి ఒక బీజంలాంటిది. మరి పాండవులు అసలెలా పుట్టారో తెలుసా? అడవిలో ఒక ముని శాపం వల్ల పాండురాజుకి పిల్లలు పుట్టే అవకాశం లేకపోవడంతో కుంతీదేవి దుర్వాస మహాముని ఇచ్చిన మంత్రాన్ని వాడింది. అప్పుడు యమధర్మరాజు అనుగ్రహంతో సాక్షాత్తూ ధర్మరాజు, వాయుదేవుని వల్ల మహాబలశాలి భీముడు, ఇంద్రుని వల్ల గొప్ప విలుకాడు అర్జునుడు పుట్టారు. కుంతి ఉపదేశంతో మాధురి అశ్వినీ దేవతలను ప్రార్థించగా నకుల సహదేవులు పుట్టారు. ఈ 5గురికి సాక్షాత్తూ దేవుళ్ల ఆశీస్సులున్నాయన్నమాట. అయితే ఇక్కడ ఒక ఊహించని పరిణామం జరిగింది. కుంతికి పిల్లలు పుట్టారన్న ఉక్రోషంతో, అసూయతో గాంధారి తన గర్భాన్ని తానే కొట్టుకుంది. అప్పుడు జారిన మాంసపు ముద్దను వ్యాసుడు సరిగ్గా 100 భాగాలు చేశాడు. ఆ 100 భాగాల నుండే దుర్యోధనుడితో పాటు సరిగ్గా 100 మంది కౌరవ సోదరులు జన్మించారు. ఒక్కసారి ఆలోచించండి, 5గురెక్కడా, 100 మందెక్కడా? వీరిద్దరి మధ్య తేడాను మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. ఒకవైపు పాండవులు, వీరెప్పుడూ ధర్మబద్ధంగా ఉంటారు, హస్తినాపుర ప్రజలకు వీళ్లంటే ప్రాణం. ఇంకోవైపు కౌరవులు, పూర్తి అహంకారులు, పాండవులంటే ఎక్కడ లేని అసూయ. దానికి తోడు మేనమామ శకుని సలహాలతో ఎప్పుడూ ఏదో ఒక కుట్ర పన్నుతూనే ఉండేవారు. ఈ పూర్తి విరుద్ధమైన మనస్తత్వాలే వారి మధ్య వైరాన్ని పీక్స్కి తీసుకెళ్లాయి. అంతేకాదు, ఒక చారిత్రాత్మక వైరం కూడా ఇక్కడే మొదలయింది. విద్యాప్రదర్శన సభలో అర్జునుడి తన అద్భుతమైన విలువిద్యను ప్రదర్శిస్తున్నాడు. అందరూ అలా మంత్రముగ్ధులైపోయి చూస్తున్నారు. సరిగ్గా అప్పుడే సహజ కవచకుండలాలతో ఉన్న ఒక వీరుడు సభలోకి అడుగుపెట్టి నేరుగా అర్జునుణ్ణి సవాలు చేశాడు. అతనే కర్ణుడు. వెంటనే దుర్యోధనుడు తెలివిగా కర్ణుడితో స్నేహం చేసి అతన్ని అంగరాజ్యానికి రాజును చేసేశాడు. ఇది మహాభారతంలో ఒక కీలక మలుపు. సరే, ఈ పెరుగుతున్న కోపాలు, కుట్రలు మన 3వ దశకి దారితీశాయి. అదే లక్క ఇల్లు దహనం. అసలు ఈ ప్లాన్ ఎంత ప్రమాదకరంగా ఉందో చూడండి. మొదటి స్టెప్,
వారణావతంలో పురోచనుడు పాండవుల కోసం చాలా సులభంగా కాలిపోయే ఒక లక్క ఇంటిని నిర్మించాడు. రెండవ స్టెప్, ఈ కుట్ర పసిగట్టిన మంత్రి విదురుడు పాండవులు తప్పించుకోవడానికి రహస్యంగా ఒక సొరంగాన్ని తవ్వించాడు. మూడవ స్టెప్, ప్లాన్ ప్రకారం పురోచనుడు ఇల్లు తగలబెట్టే లోపే భీముడే ఆ ఇంటికి నిప్పంటించాడు. ఇక నాలుగో స్టెప్, అక్కడ మరణించిన ఒక నిషాద స్త్రీ, ఆమె 5 కొడుకుల మృతదేహాలను అక్కడే వదిలేసి పాండవులు ఆ సొరంగం ద్వారా సురక్షితంగా తప్పించుకున్నారు. ఏమాత్రం తేడా వచ్చినా పాండవుల ఆ రోజే మంటల్లో కలిసిపోయేవారు. పాండవులు ఆ మంటల్లో చనిపోయారని రాజ్యంలోని జనాలు నమ్ముతుంటే వాళ్లు మాత్రం మారువేషాల్లో జీవిస్తూ అడవిలో మరింత బలపడ్డారు. ముఖ్యంగా భీముడు తన అమితమైన భుజబలంతో హిడింబాసురుడు, బకాసురుడు లాంటి భయంకరమైన నరమాంస భక్షకులను చంపి ఎంతమంది సామాన్య ప్రజలను కాపాడాడు. కష్టాల్లో కూడా వాడు తమ ధర్మాన్ని వదలలేదు. అజ్ఞాతవాసం నుండి బయటకు వస్తూనే మన కథ 4వ దశకు చేరుకుంది. అదే ద్రౌపదీ స్వయంవరం. ద్రుపద మహారాజు పెట్టిన మత్స్య యంత్రాన్ని మారువేషంలో ఉన్న అర్జునుడు అవలీలగా ఛేదించేసరికి అక్కడున్న రాజులందరూ ఒక్కసారిగా షాక్. కోపంతో దాడికి దిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు జోక్యం చేసుకుని స్వయంవర నియమంలో కుల ప్రస్తావన ఎక్కడా లేదు, ఈ బ్రాహ్మణుడు మత్స్య యంత్రాన్ని ఛేదించాడు కాబట్టి ద్రౌపదిని న్యాయంగానే గెలుచుకున్నాడు, శాంతించండి అని చెప్పడంతో ఆ గొడవ సద్దుమణిగింది. కాని ఇక్కడే ఒక అసలైన ట్విస్టుంది. ద్రౌపదిని తీసుకుని పాండవులు తమ కుటీరానికి వెళ్లారు. అమ్మా, ఈరోజు భిక్షగా ఏం తెచ్చామో చూడు అని అనగానే లోపలున్న కుంతీదేవి చూడకుండానే మీరు ఏం తెచ్చినా ఎప్పట్లాగే 5 సమానంగా పంచుకోండి అని చెప్పేసింది. అంతే, ఒక తల్లికి తెలియకుండా అన్న ఆ ఒక్క మాట ద్రౌపదిని 5 అన్నదమ్ములకు భార్యగా మార్చేసింది. విధిరాత అంటే బహుశా ఇదేనేమో. అయితే ఒక స్త్రీకి 5 భర్తలు ఏమిటి అని ద్రుపద మహారాజు చాలా తీవ్రంగా అభ్యంతరం చెప్పాడు. అప్పుడు వ్యాసమహర్షి స్వయంగా వచ్చి ఒక రహస్యాన్ని చెప్పాడు. ఈ పంచపాండవులు మామూలు మనుషులు కారు, వారు భూమిపై జన్మించిన ఇంద్రుడి ప్రతిరూపాలని, అలాగే ద్రౌపది సాక్షాత్తు సచీదేవి అవతారమని ఆయన వివరించాడు. కాబట్టి ఈ వివాహం ఏమాత్రం ధర్మానికి విరుద్ధం కాదు, ఇది దైవ నిర్ణయం అని స్పష్టం చేయడంతో ద్రుపదుడు సంతోషంగా పెళ్లి కొప్పుకున్నాడు. ఇన్ని ఒడిదుడుకుల తర్వాత మనం 5వ మరియు చివరి దశకు చేరుకున్నాం. అదే ఇంద్రప్రస్థం మరియు నారదుని నియమం. కురు కుటుంబంలో యుద్ధం రాకుండా ఉండాలని భీష్ముడులాంటి పెద్దలు రాజ్యాన్ని కౌరవులకు, పాండవులకు సమంగా పంచారు. పాండవుల భాగానికి ధర్మరాజు రాజయ్యాడు. అయితే పాండవులకు వచ్చింది ఒక ఖాళీ అడవిలాంటి ప్రాంతం. కాని శ్రీకృష్ణుడు సూచన మేరకు సాక్షాత్తు దేవేంద్రుడు విశ్వకర్ముల సహాయంతో ఆ ఖాండవ ప్రస్థాన్ని ఇంద్రప్రస్థం అనే ఒక మహాద్భుతమైన మాయలతో నిండిన నగరంగా మార్చేశారు. ఇది నిజంగా ఒక గొప్ప మలుపు. అంత బానే ఉంది కాని ద్రౌపది విషయంలో భవిష్యత్తులో అన్నదమ్ముల మధ్య గొడవలు రాకుండా ఉండాలని నారద మహర్షి ఒక కఠినమైన రూల్ పెట్టాడు. అదే నారదుని నియమం. దీని ప్రకారం ఏంటంటే ద్రౌపదితో ఒక్కొక్క సోదరుడు 1 సంవత్సరం పాటు మాత్రమే గడపాలి. ఆ సమయంలో పొరపాటున ఇంకో సోదరుడు వాళ్ళేకాంతానికి భంగం కలిగిస్తే అంతే, వారు 12 నెలల పాటు తీర్థయాత్రలకు అంటే అజ్ఞాతవాసానికి వెళ్ళిపోవాలి. ఇది చాలా స్ట్రిక్ట్ రూల్ అన్నమాట. ఇప్పుడు ఒక ఉత్కంఠభరితమైన ప్రశ్నతో ముగిద్దాం. ఒక బ్రాహ్మణుడి ఆవులను దొంగలు ఎత్తుకెళ్లారు. అతడు పరిగెత్తుకుంటూ వచ్చి అర్జునుడిని బతిమిలాడాడు. కాని ప్రాబ్లమేంటంటే అర్జునుడి ఆయుధాలు సరిగ్గా ధర్మరాజు, ద్రౌపది ఏకాంతంగా ఉన్న గదిలోనే ఉన్నాయి. ఇప్పుడు రాజధర్మం పాటించి ఆ సామాన్యుడిని రక్షించడం కోసం అర్జునుడు నారదుని నియమాన్ని బ్రేక్ చేసి ఆ గదిలోకి వెళ్తాడా? ఒకవేళ వెళితే 12 నెలల అజ్ఞాతవాసాన్ని స్వీకరిస్తాడా? ధర్మం కోసం అంత పెద్ద త్యాగానికి అర్జునుడు సిద్ధపడతాడా? ఈ ప్రశ్నను అలాగే ఉంచుదాం. మహాభారతం మూలాలను తెలుసుకునే ఈ విశ్లేషణ మీకు అద్భుతంగా అనిపించిందని ఆశిస్తున్నాను. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్లీ కలుద్దాం.